ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం దృష్టి అభివృద్ధి సంక్షేమంపైనేనని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ అడ్డం పడుతోందని, పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బుధవారం హోం అడ్మినిస్ట్రేషన్ పద్దుపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. 2014-2023 మధ్యకాలంలో విపక్ష ఎమ్మెల్యేల్ని బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకుందని, కొందరు మంత్రులు కూడా అయ్యారని అన్నారు. వారెవరిపైనా అనర్హత వేటుపడలేదని, అప్పటి నుంచి ఇప్పటి వరకు చట్టం, న్యాయం, రాజ్యాంగం మారలేదన్నారు. ఇక ఉప ఎన్నికలు వస్తాయని ప్రశ్నించారు. కాగా ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశం సుప్రీంకోర్టులో ఉందని, ఇక్కడ ఎలా మాట్లాడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోపల మాట్లాడేందుకు సభ నుంచి రక్షణ ఉంటుందని సీఎం అన్నారు. 2014 నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష. స్పీకర్ పదవి ఉంది, విప్పు పదవి ఉంది, ప్రతిపక్షమే ఉంది. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారలేదట వాళ్ళు, మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష.